రేవంత్ పాలనలో ఎటు చూసినా ధర్నాలు రాస్తారోకోలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలే తప్ప చేతులు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు 4 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో కడుపు మండిన కర్షక లోకం రేవంత్ ప్రభుత్వంపై తిరగబడింది. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, కింగ్ కోటి ఆసుపత్రులలో ధర్నాకు దిగారు. ఆసుపత్రి ఆవరణలో నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే తమ పెండింగ్ వేతనాలతో పాటు పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 5న పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు ఒక గంట నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గంట నిరసన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు ధర్నాలు నిర్వహించి అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించిన పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 5వ తేదీన కోటిలో మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఏఐటీసీ నిర్ణయించడం జరిగింది. టెండర్ కాల పరిమితి ముగిసి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావస్తున్నా నూతన టెండర్లను పిలవట్లేదు. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి టెండర్లో కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 అని చెప్పి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. కానీ ఆ టెండర్ లో 15,600 జీతం అయితే కార్మికులకు 13,600 రావాల్సి ఉండగా కేవలం 11,000 జీతాలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా చెల్లిస్తా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి, మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే అవసరమైతే పూర్తి స్థాయి సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.